హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్‌కి అండ్ డ్రెసెస్‌కి సింపుల్‌గా ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఆహ్, బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. పార్ట్ 1 వీడియోలో ఉంది చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. బ్లౌజ్ మీద నెక్ షేప్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో ముందు వీడియోలో ఉంది చూడండి. ఇలా డ్రా చేసుకున్న నెక్ షేప్ మీద నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ ఏ విధంగా వేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకుని దాని మీద బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా లాగితే షేడ్స్ వస్తుంది. సో స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోండి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు, ముందే చెప్తున్నాను. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టాను. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని దారం ఈ విధంగా లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ దారం తెగిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. దారం మాత్రం లూజ్గా వచ్చేలా పైన సెట్ చేసుకోండి. నేను స్కై బ్లూ కలర్ని యూస్ చేస్తున్నాను. బోర్డర్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూపించిన విధంగా బోర్డర్ని స్టిచ్ చేసుకోండి. నేను శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని తీసుకున్నాను. ఫస్ట్ కలర్ స్కై బ్లూ కలర్ శారీ, సో ఆ కలర్ తీసుకుని ఈ విధంగా బోర్డర్ని స్టిచ్ చేస్తున్నాను. బోర్డర్ని ఈ విధంగా స్లోగా మనం డ్రా చేసుకున్న లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. పక్కకి రాకుండా, క్రాసెస్ రాకుండా స్టిచ్ చేసుకోవాలి. మీకు బోర్డర్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ కంప్లీట్గా చేసి చూపించమన్నారు కాబట్టి మీకోసం నేను బ్లౌజ్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ కంప్లీట్గా చేసి చూపిస్తున్నాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 నెక్ లైన్ బోర్డర్ ఏ విధంగా గీసుకోవాలో చూపించాను. సెకండ్ పార్ట్ 2లో నెక్ బోర్డర్ ఏ విధంగా 2 కలర్స్తో స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పార్ట్ 3లో డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకుని నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఇలా నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా బోర్డర్ని ఫిల్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఏ మిషన్కైనా సరే ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం ట్రై చేయండి. అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ట్రై చేయండి. బోర్డర్ ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా లైన్స్ కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. వర్క్ ఈ విధంగా ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు నేను సెకండ్ కలర్ తీసుకుంటున్నాను.
సెకండ్ కలర్ గోల్డెన్ కలర్ తీసుకున్నాను. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం గోల్డెన్ కలర్ రీల్ని లూజ్గా పెట్టుకోవాలి. గట్టిగా పెడితే అంత మాటలు దారం తెగిపోతుంది. వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా రాదు. పైన మాత్రం దారం లూజ్గా 5 నెంబర్కి స్టిచ్చింగ్ నెంబర్ 5 నెంబర్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు గోల్డెన్ కలర్తో బోర్డర్ మనం స్కై బ్లూ కలర్ ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అంత వెడల్పులోనే గోల్డెన్ కలర్ బోర్డర్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ బోర్డర్ ఓన్లీ బ్లౌజ్ మీద బోర్డర్స్తోనే కంప్లీట్ చేసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సింపుల్గా బోర్డర్స్తోనే బ్లౌజెస్కి వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ లేకుండానే సింపుల్గా బోర్డర్స్తో బ్లౌజ్ని నెక్ షేపు స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు వెడల్పు బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. బోర్డర్స్ని సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు బోర్డర్స్ మీద లుక్గా ఏ విధంగా కనిపించేలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి అర్థం అవడంలా, సో అందుకని మొత్తం స్టిచ్ చేసింది మొత్తం ఫుల్గా పెడుతున్నాను. క్లియర్గా అర్థం అవడం కోసమే మొత్తం కంప్లీట్గా పెడుతున్నాను. ఇలా 2 బోర్డర్స్ని 2 కలర్స్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకుని ఈ విధంగా 2 కలర్స్తో బోర్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 బోర్డర్స్ ఒకే వెడల్పులో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా స్టోన్ బోర్డర్ని తీసుకుని బోర్డర్కి సెంటర్లో సింపుల్గా కావాలంటే సెంటర్లో ఈ విధంగా స్టోన్ బోర్డర్ని అంటించుకుని తర్వాత స్టిచ్ చేసుకోండి. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే ఇలా 3 లైన్స్ కింద బోర్డర్ని అంటించుకుని స్టిచ్ చేసుకోండి. ఓన్లీ బోర్డర్తోనే బ్లౌజ్ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. లేకపోతే ఇలా గోల్డెన్ పూసల బోర్డర్తో బోర్డర్ని ఈ విధంగా కూడా లుక్గా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా బోర్డర్ని డిజైన్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చి గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.